వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇవాల్టి స్టోరీ ఆఫ్ ద డే, స్టార్ హీరోల పెద్ద మనసు. ఇంతకీ ఏంటి ఆ వివరాలు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చాలా మందికి తెలుసు వరదలు వస్తున్నాయి అండ్ వాయనాడ్ కానీ కేరళ కానీ అంతా కూడా అతలాకుతలం అయిపోతుందని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మన స్టార్స్ అందరూ కూడా స్పందించడం, ఎవరికి వాళ్ళు తోచినంత విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వరద వచ్చింది కేరళలో. అక్కడ తెలుగు సినిమాలు ఆడిన దాఖలాలే తక్కువ. ఆర్ఆర్ఆర్, కల్కి లాంటివి తప్ప అద్భుతాలు చేసినవి ఏవి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అల్లు అర్జున్ కు తప్ప మిగిలిన స్టార్లు ఎవ్వరూ తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోలేకపోయారు. అయినా సరే అక్కడ వరదల బీభత్సం చూసి టాలీవుడ్, కాలీవుడ్ నటులు హృదయాలు తల్లడిల్లిపోయాయి. పొరుగు రాష్ట్రాల్లో వందలాది మంది మృతి చెంది వేలాది జనాభా ఆశ్రయం కోసం అల్లాడిపోతున్న వైనం చూసి కరిగిపోయారు. అందుకే మార్కెట్ ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా తమ వంతుగా చేయూతనిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ 2 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా 1 కోటి, అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య కుటుంబం 50 లక్షలు, నయనతార జంట 20 లక్షలు, తండ్రి కొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫాహిద్ ఫాజిల్, కమల్ హాసన్ విడివిడిగా చెరో 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక మందన 10 లక్షలు, ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భారీ విరాళాలు అందిస్తున్నారు. మాలీవుడ్ హీరోలు సైతం ఇంత కాంట్రిబ్యూట్ చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఏమైనా పరిమితులు ఉండొచ్చేమో కానీ మొత్తానికి తెలుగు, తమిళ హీరోలు స్పందించిన విధానం అనూహ్యం. విపత్తు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా చందాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోయినా హీరోలు స్వచ్ఛందంగా ఇలా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. వాయనాడ్ విలయం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ దీని మీద కూడా అక్కస్సు వెళ్ళగక్కుతున్నా వాళ్ళు లేకపోలేదు. వరదల వల్ల కేరళలో సినిమాలు సైతం సరిగ్గా విడుదల కావడం లేదు. కొత్త రిలీజులు చూసే స్థితిలో ప్రేక్షకులు లేకపోవడంతో ట్రేడ్ తీవ్ర నిరాశలో ఉంది. పరిస్థితి చక్కబడేందుకు ఇంకో 2-3 వారాలు పట్టేలా ఉండడంతో అప్పటిదాకా కేరళ బాక్సాఫీస్ చప్పగా ఉండబోతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ ఆఫ్ ద డే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.